ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చి లిటిల్ టచ్ మేక్ ఓవర్స్. మనందరిలో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మనందరికీ తెలిసిన కామన్ పద్ధతి ఏంటంటే హెన్నా అనమాట. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కూడా హెన్నా. ఈ హెన్నాని మనం ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ హెన్నా అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. హెన్నా అంటే మనందరికీ తెలిసిందే అనమాట, గోరింటాకు ఆర్ గోరింట పౌడర్ అనమాట. హెన్నాని చాలా పాత రోజుల నుంచి మన పెద్దవాళ్ళ నుంచి అందరూ తలకి ప్యాక్ లాగా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా హెయిర్ కలర్ రావడం కోసం మనము ఈ గోరింటాకు పౌడర్ని లేదా గోరింటాకుని యూజ్ చేస్తామన్నమాట. అయితే ఈ హెన్నా అప్లై చేయడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఒకవేళ అప్లై చేసిన తర్వాత ఎన్ని నిమిషాలు ఉంచాలి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇలాంటివి ఏమి మనకి క్లారిటీ లేదనమాట. మన పెద్దవాళ్ళ పాత రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు, సో మనం కూడా యూజ్ చేస్తున్నాం, మన ఇలాగా యూజ్ చేస్తున్నాం. అయితే ఇవాళ మనం దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్పుకుందాము. మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్గా మనము దీన్ని కూడా చెప్పవచ్చు. అదేంటంటే మన బాడీలో ఉన్న ఎక్కువ హీట్ వల్ల, శరీరంలో ఉన్న ఎక్కువ హీట్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మన కుదుళ్ళ దగ్గర ఎక్కువ హీట్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకుండా హెయిర్ బల్బ్స్ అనేటివి రూట్ దగ్గర ఓపెన్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అన్నమాట. అయితే మనము ఈ హెన్నాని మన హెయిర్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మన కుదుళ్ళని అది చల్లగా చేస్తుంది అనమాట. అంటే మన మాడుని చల్లబరుస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించారా, మనము హెన్నా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ కాసేపు నార్మల్గానే ఉంటుంది. ఒక 1 అవర్ అయిన తర్వాత మన లోపల నుండి వేడి పొగల్లాగా బయటకు వస్తుంది. హెన్నా అనేది మన శరీరంలో ఉన్న వేడిని బయటికి పంపిస్తుంది అండ్ మాడుని చల్లబరుస్తుంది అనమాట. దీని ద్వారా చాలా వరకు మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట. ఇది హెన్నా గురించి. హెన్నాని చాలా రకాలుగా మిక్స్ చేయొచ్చు అనమాట. అదేంటంటే మనము హెయిర్ ఫాల్కి ఒకలాగా మిక్స్ చేస్తాము, అండ్ డాండ్రఫ్ ఉంది అనుకోండి హెయిర్లో, దానికి ఒకలాగా మిక్స్ చేస్తాము, అండ్ గ్రే హెయిర్ ఉంటే దానికి ఒకలాగా మిక్స్ చేస్తాము అనమాట. అయితే వీటిలన్నింటిలో మనం ఓన్లీ హెన్నా మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాం. మెయిన్ ఏంటంటే హెన్నా కాబట్టి మనం హెన్నా అప్లై చేసుకుంటున్నాము, హెన్నా పెట్టుకుంటున్నాము ఇలాగంట. సో మనము హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి, దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి చూద్దాము. 1 కప్పు హెన్నా పొడి అండ్ 1 కప్ వచ్చేసి బృంగరాజ్ ఆకు పొడి. బృంగరాజ్ ఆకు పొడి అంటే గుంటగులగరాకు పొడి. ఇది వచ్చేసి కుదుళ్ళను గట్టిగా చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. 1 కప్ వచ్చేసి బ్రహ్మి ఆకు పొడి అండ్ 1 కప్ మెంతు పొడి అండ్ 1/2 కప్పు మందార పువ్వుల పొడి. అంటే మనము ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నార్మల్ వాటర్లో మిక్స్ చేస్తాము. ఆ తర్వాత కొద్దిగా టీ డికాషన్ వేసి మిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక నైట్ అంతా, ఫుల్ నైట్ అలాగే వదిలేయాలి. సో మనకు అంత టైం లేనప్పుడు 2 or 3 అవర్స్ అలాగే ఉంచి తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసాక ఒక 3 minutes ముందు వచ్చేసి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ అది యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా నిమ్మరసం. సో ఎగ్ వచ్చేసి నాటుకోడి గుడ్డు అయితే ఇంకా చాలా మంచిది, దాంట్లో ఇంకా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. లేదా నార్మల్గా బయట దొరికే ఎగ్ అయినా ఓకే. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని నీట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎలా పడితే అలా అప్లై చేసుకున్నప్పుడు మనకి సరిగ్గా రిజల్ట్ రాదు. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నీట్గా అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిపోయి నీట్గా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఈ హెన్నాని కూడా మనము వెంటనే అప్లై చేసుకోకూడదు. మనము ఒకసారి హెన్నా అప్లై చేసిన తర్వాత ఇంకొకసారి అప్లై చేయడానికి దీనికి మధ్య 25 to 30 days గ్యాప్ ఉండాలన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకరికొకరు ఎలాగ ఈజీగా ఇంటి దగ్గర అప్లై చేయొచ్చు చెప్తాను. హెన్నా అప్లికేషన్లో చాలా పద్ధతులు ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను ఈజీగా అందరికి అర్థమయ్యే పద్ధతి, అంటే ఒక ప్రొఫెషనల్ వేలో ఈజీగా అర్థమయ్యే పద్ధతి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎలాగా హెన్నా అప్లై చేయాలో దాని గురించి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.